హై బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు అది మన బాడీని చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తుందండి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 వరకు నార్మలే. సో ఒకప్పుడు ఈవెన్ 140/90 వరకు కూడా ఓకే. 140/90 అని కంటే ఎక్కువగా ఉంటేనే బ్లడ్ ప్రెషర్కి మెడిసిన్స్ అవసరం అనేది ఒక కాన్సెప్ట్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే బీపీ వల్ల ఏవైతే చెడు ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ఈవెన్ 140/90 కంటే ముందే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆల్ గైడ్లైన్స్ చెప్పడం ఏంటంటే 120/80 అనేది కరెక్ట్ వాల్యూ, అండ్ దెన్ అప్ టు 130/80 అనేది కొద్దిగా ఎక్కువ బ్లడ్ ప్రెషర్ కానీ మెడిసిన్స్ అవసరం లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని అన్ని రకాలుగా అంటే లైఫ్ స్టైల్ని మార్చుకొని బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. అంటే లైఫ్ స్టైల్ అంటే లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, సాల్ట్ తక్కువ తీసుకోవడము, కరెక్ట్గా నిద్రపోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు 130/80 కంటే ఎక్కువగా ఉంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు బీపీ వాల్యూని తగ్గించుకుంటూ వెళ్తున్నారు? ఒకప్పుడు వయస్సుని బట్టి 160 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 160 అనేది ఓకే వయసుతో పెరుగుతుంది అనుకునేవాళ్ళు. తర్వాత 140/90 కంటే ఎక్కువ ఉండకూడదని మొన్నటి వరకు అనుకున్నారు. ఇప్పుడు ఈవెన్ 130/80 ఉన్నా కానీ అది మంచిది కాదు అని ఎందుకు చెప్తున్నాము అంటే బీపీ వల్ల బాడీలో చాలా చెడు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది హార్ట్. సో బీపీ పెరగడం వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశము 2 నుంచి 3 రెట్లు పెరుగుతుంది. అంటే బీపీ లేని వాళ్ళకంటే 2-3 రెట్లు బీపీ ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. 2 బీపీ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ అనేది వీక్ అయిపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హార్ట్ ఫెయిల్యూర్. సో బీపీ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ వీక్ అయిపోయి ఆయాసం రావడం, కాళ్ళ వాపులు రావడం అవన్నీ ఉంటాయి. అయితే బీపీ ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు సడన్గా చిట్లిపోయి బ్లీడింగ్ అవ్వడం, ఆ బ్రెయిన్ హిమరేజ్ అంటాము, లేదా ఆ రక్తనాళాలు కొద్దిగా ఇంజురీ అయ్యి బ్లాక్ అయిపోవడము. సో ఈ రెండింటి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీపీ వల్ల ఈవెన్ కంటిలో ఉండే రెటీనా పొరలో ఉండే రక్తనాళాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో అవి బ్లాక్ అయిపోవడము, లేదా రెటినాల్లో హిమరేజ్ అంటాం, రక్తనాళాలు చిట్లిపోయి ఇది రక్తనాళాలు ప్రెషర్ తట్టుకోలేక చిట్లిపోవచ్చు, లేదా రక్తనాళాల్లో క్లాట్ ఫామ్ అయిపోయి అది బ్లాక్ అయిపోవచ్చు. ఈ రెండింటి వల్ల కూడా కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ హై బీపీ వల్ల ఎఫెక్ట్ కిడ్నీ మీద కూడా పడుతుంది. సో కిడ్నీ రక్తనాళాలు ఎక్కువ ప్రెషర్కి లోనై దానివల్ల కిడ్నీ చెడిపోవడము, కిడ్నీ పని చేసే అది తగ్గిపోవడము అనేది కూడా జరుగుతుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్, బ్రెయిన్, ఐస్ అండ్ కిడ్నీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని వీలైనంత వరకు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒకసారి మనము యూజువల్గా బ్లడ్ ప్రెషర్ అనేది వయస్సు వల్ల బీపీ వచ్చే అవకాశం పెరుగుతుంది. వయస్సు వల్ల ఎలా అయితే మనకి మన బాడీ పార్ట్స్ అన్నీ కూడా స్టిఫ్ అవుతాయో లైక్ జాయింట్స్, అట్లాగే రక్తనాళాలు కూడా గట్టిపడడం మొదలు పెడతాయి. దానివల్ల బీపీ అనేది వస్తుంది. కాబట్టి 40 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంకి ఒకసారి బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలకు కానీ బీపీ వచ్చి ఉంటే వాళ్ళు ఈవెన్ 40 years కంటే ముందు నుంచి కూడా సంవత్సరంకి ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామందిలో మిస్కన్సెప్షన్ ఏంటంటే బీపీ ఎక్కువగా ఉంటే ఏదో ఒక రకంగా లక్షణాలు ఉంటాయి, సో నాకు లక్షణాలు అంటూ ఏమీ లేవు కాబట్టి బీపీ ఉండకపోవచ్చు అనే ఒక అపోహ ఉంటుంది. కానీ సో బీపీ సడన్గా అందులో చాలా ఎక్కువగా పెరిగితేనే లైక్ బీపీ అనేది 180, 200 అంతవరకు, అది కూడా తక్కువ టైంలో సడన్గా పెరిగితేనే కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే తలనొప్పి, కళ్ళు చీకట్లు అవ్వడము అండ్ నడుస్తే ఆయాసం రావడము, ఈ లక్షణాలన్నీ కూడా బీపీ సడన్గా ఎక్కువ పెరిగితేనే ఉంటాయి. అది కాకుండా ఒకవేళ బీపీ 140, 150 అట్లా ఉన్నా కానీ చాలా మందిలో ఈ లక్షణాలు ఉండవు. అందుకోసమని రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం అనేది మంచిది. హై బీపీ రావడానికి కారణాలు అంటూ చూస్తే 90% ఆఫ్ ద పేషెంట్స్ అంటే 100లో 90% మందిలో దానికి రీజన్ అంటూ ఉండదు. దాన్ని ఏమంటామంటే ఇడియోపతిక్ లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే బాడీలో వయస్సులో వచ్చే రక్తనాళాల్లో ఏదైతే మార్పులు వస్తాయో దానివల్ల కానీ జెనెటికల్గా కానీ బీపీ రావచ్చు. సో ఇప్పుడు వాళ్ళలో మనం బ్లడ్ టెస్ట్లు కానీ అవన్నీ చేసినా కానీ వేరే రీజన్స్ అంటూ ఉండవు. వాళ్ళు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవాల్సి వస్తుంది. 100లో 10% మందికి మాత్రము కొన్ని రకాల జబ్బుల వల్ల బీపీ పెరుగుతుంది. ఒకటి కిడ్నీకి సంబంధించిన జబ్బులు, కిడ్నీ సరిగా పనిచేయకపోవడం కానీ లేకపోతే కిడ్నీ రక్తనాళాలు సన్నగా ఉండడం వల్ల కానీ
బీపీ పెరుగుతుంది. అండ్ తర్వాత రెండోది ఏంటంటే హార్మోన్ల ప్రభావము. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత అడ్రినల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ అడ్రినల్ గ్లాండ్స్ హార్మోన్స్ ఉంటాయి, క్యాటకోలమైన్స్ అనేవి. ఆ క్యాటకోలమైన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల, బాడీలో వాటి శాతం ఎక్కువ అవడం వల్ల కూడా బీపీ పెరగడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించినవి అయితే మనం బ్లడ్ టెస్ట్లు ప్లస్ స్కాన్స్ చేసేసేసి ఆ జబ్బుని మనము కనిపెట్టవచ్చు. అండ్ ఆ జబ్బుకి ఏదైతే మనం ట్రీట్మెంట్ చేస్తామో చాలా వాళ్ళలో బీపీ ఆటోమేటిక్గా తగ్గుతుంది, లేదా బీపీకి సంబంధించిన మెడిసిన్స్ డోస్ తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గురక, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే నైట్ టైం చాలా ఎక్కువ గురక పెట్టే వాళ్ళకి, ఎస్పెషల్లీ చాలా ఊబకాయం ఉండి గురక పెట్టినప్పుడు ఏమవుతుందంటే నైట్ టైం గురక వచ్చిన టైంలో ఆ గొంతుకి శ్వాసనాళం ఏదైతే ఉంటుందో దాని సైజ్ కొద్దిగా తగ్గుతుంది. తర్వాత మనకి బాడీలోకి ఎంటర్ అయ్యే ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది. కాబట్టి బ్లడ్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఆ గురక పెట్టిన టైంలో తగ్గిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. దానివల్ల బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటిని సెకండరీ కాజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఈ జబ్బులు మనం ఒకవేళ ఉన్నట్టుగా ఉంటే వాటి కిడ్నీకి సంబంధించిన జబ్బు కానీ, హార్మోన్ సంబంధించిన జబ్బు కానీ, తర్వాత ఈ గురక ప్రాబ్లము, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, కొన్నిసార్లు మెడిసిన్స్ వల్ల కూడా, కొన్ని రకాల మెడిసిన్స్ వేరే జబ్బులకి వాడుతున్నప్పుడు కూడా బీపీ పెరగడం అనేది ఉంటుంది. పేషెంట్ బీపీ డయాగ్నోస్ చేసినప్పుడు ఇవన్నిటిని రూల్ అవుట్ చేసుకొని తర్వాత ఒకవేళ ఈ జబ్బులు ఏమన్నా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇస్తే బీపీ అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు దాన్ని మనం ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వాళ్ళు బీపీ మెడిసిన్స్ ఎప్పుడూ వాడుతూనే ఉండాలి.